ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. ఈరోజు దేవుడు మనల్ని ఆదరిస్తూ జీవం ఇచ్చి ఆయన ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఆ వాక్యము, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము చివరి వాక్యంలో దేవుడు ఈరోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నారండి. వాక్యము ఏదై ఉందంటే, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఈరోజు వాక్యం వస్తుందండి కదా. ఇక్కడ నా దేవుడు ఎక్కడ ఉన్నాడని అడగడం ఏంటి అని అన్న డౌట్ వస్తుందేమో, కానీ ఇక్కడ ఈ మాట అడిగేది దేవుడు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి, ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క విషయం మనకు తెలిసిందే కదండి. నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ బంగారు ప్రతిమ ముందు సాగిలపడాలి అని చెప్పి ఒక రాజాజ్ఞగా ఇచ్చినప్పుడు, అక్కడ ఉన్న యవనస్తులలో, ఆయన దగ్గర పనిచేస్తున్న యవనస్తులలో 3 షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవాళ్ళు ఉండి, మేము మా దేవుడికి తప్ప ఇంకొకరి ముందు తల ఉంచము, మ్రొక్కము అని వాళ్ళు మొండి పట్టుదల కలిగి వాళ్ళ ఏకాగ్రతతో వాళ్ళు ఆ విషయాన్ని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడు? అప్పుడు అంటాడు, మీరు ఎందుకు, ఒక రాజునే నేను ఆజ్ఞని ఇచ్చినప్పుడు నా మాటను మీరు ఎలా ధిక్కరిస్తారు? మరి దానికి తగినటువంటి దండన కూడా ఎటువంటిదో మీకు తెలుసు కదా అని చెప్పి వారితో మాట్లాడుతూ అప్పుడు అంటున్న ఆ మాటనే దేవుడు నెబుకద్నెజరు రాజు ఆ 3తో అంటున్న మాటనే, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. అందుకు 16వ వచనములో ఆ షద్రకు, మేషకు ఏం చెప్పారో కూడా మనందరికీ తెలుసు కదండి. వాళ్ళు అంటారు, షద్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండముల నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని వాళ్ళు జవాబిస్తున్నారండి. ఇప్పుడు ఆ సందర్భంగా చెప్పిన నెబుకద్నెజరు రాజు నోటిలో నుంచి వచ్చిన మాటనే, నా చేతిలో నుంచి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అన్న మాటతో సెలవిచ్చాడు కదండి. అంటే 3 యువకులు దేవుని కొరకు నిలబడినప్పుడు వారి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం కదండి. ఈరోజు దేవుని కొరకు నువ్వు నేను మనము నిలబడగలుగుతున్నామా? దేవుని కొరకు సమస్తమును వెచ్చించగలుగుతున్నామా? దేవుని కొరకు సమస్తమును పరిత్యజించగలుగుతున్నామా? దేవుని కొరకు సమస్తమును త్యాగం చేయగలుగుతున్నామా? అన్నీ మేము త్యాగం చేయగలిగితే, అన్నిటిని విడిచిపెట్టేస్తే ఇంకా ఆయన ఎందుకు దేవుడు అవుతాడండి? మాకు అన్నీ ఇచ్చి మేము ఆనందంగా హ్యాపీగా మేము ఉన్నప్పుడే ఆయన చూస్తూ ఆనందించేవాడే దేవుడు అని మనము అజ్ఞానంతో కూడా మాట్లాడగలం కదండి. కానీ ఇక్కడ రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి దాని ముందు ప్రతిరోజు సాగిలపడాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఆజ్ఞని ఇచ్చినప్పుడు ఈ 3 యువకులు మాత్రమే దేవుడి సన్నిధిలో తప్ప ఎవరి ముందు మేము తల వంచము అని వాళ్ళు ఏం చేస్తారు? దాని ముందు తల వంచము, మొక్కము అని చెప్పినందుకు అగ్నిగుండాన్ని వేడి చేసి దానిలో పడేస్తారండి. పడవేసేదానికి ముందే జరిగినటువంటి సందర్భం. రాజు అంటున్నాడు, అంత ఈజీగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తానా? మీరు ఎవరిని ధిక్కరిస్తున్నారో మీకు తెలిసి ఉండాలి కదా. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆ 3 ఎంత చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు కదండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు దేవుని కొరకు మీరు పోరాడుతున్నారేమో. నా దేవుడు నాకుంటే చాలు, నాకు ఏది అవసరం లేదు, ఏది అక్కర లేదు అని దేవుని కొరకు నిలబడి ఉన్నారేమో. ఆ పరలోక తండ్రి ఈరోజు వాళ్ళ గురించి దేవుడు దిగి వచ్చి 4వ వ్యక్తి కూడా అగ్నిలో ఉన్నాడని వాళ్ళు గ్రహించినప్పుడు, ఈరోజు నువ్వున్న సమస్యలో నువ్వు దేవుని కొరకు నీ భారమంతా అప్పగించి విశ్వాసముతో ముందుకు నిలబడితే నీతో కూడా నీ సమస్యలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడండి. అందుకే ఏ సమస్యలు ఎంత చక్కటి మాట వాళ్ళు చెప్తున్నారు.
దేవుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యని అగ్నిగుండములో నుంచి కూడా నిన్ను తప్పించడానికి నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు సమర్థుడు అని నీవు నమ్మగలుగుతున్నావా? ఏ సమస్య అయినా ఆలస్యం అవుతుండొచ్చు, దేవుడిచ్చే ఆశీర్వాదం అందుకోవడానికి కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత బలహీన పడిపోవాల్సిన అవసరం లేదండి. ఏ క్షణానికైనా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దానియేలును కూడా అదే విధంగా చేశారు కదండి. ఆయన తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేసినప్పుడు ఏమైపోయింది? సింహాల నోళ్లను బంధించిన దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడు వారిని విడిపించడానికి సమర్థుడని చెప్పిన వారి విశ్వాసాన్ని బట్టి వారిని 4వ వ్యక్తిగా తోడై ఉండి విడిపించాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది సహోదరి? ఉపవాసాలు ఉంటున్నావు, దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుడి సన్నిధిలో అంగలార్చుచున్నావు, దుఃఖపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఇంకా నీ ఇంట్లో నీ భర్త మార్చబడలేదా? అతనున్న వ్యసనాలలో నుంచి బయటికి రావట్లేదా? కృంగిపోకు. ఇది నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలమును దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు అందుకోబోతున్నావు దేవుని దగ్గర. గొప్ప కార్యం నీ పట్ల చేయాలి అని అన్నానంటే, ఉన్న వ్యసనాల్లో నుంచి నీ భర్త విడిపించబడాలి అని అనంటే గొప్ప ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అందుకోవాలి. మరి ఆ గొప్ప ఆశీర్వాదానికి జరుగుతున్న ఆలస్యమే ఇప్పుడున్న ఈ నిరీక్షణ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లల మాట వినట్లేదా? నీ భార్య చేయి దాటిపోతుందా? ఇంట్లో ఎప్పుడు అసమాధాన స్థితి ఉంటుందా? గొడవలే అవుతున్నాయా? సమాధానం లేదా? ఏది ఉన్నా ఈరోజు నిన్ను విడిపించడానికి, నువ్వున్న అగ్నిగుండం అనే ఈ సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు సమర్థుడై ఉన్నాడని నమ్ము. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భయపడకు. ఈ వాక్యం మనందరి జీవితాలలో నీరు కట్టి ఫలింపచేసి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి నీకే వందనాలు. చక్కటి వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచావు తండ్రి, నీకు స్తోత్రములు. ఇచ్చిన వాక్యంను బట్టి ప్రభా నిన్ను మహిమపరచు కృప మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. నెబుకద్నెజర్ రాజు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆ ముగ్గురిని ప్రశ్నించగలిగిన స్థితిలోనికి వచ్చినప్పుడు ప్రభా వారు ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడని సెలవిచ్చిన ఆ జవాబునే ఈ రోజు మేమున్న సమస్యలలో నుంచి కూడా విడిపించగల మా దేవుడు సమర్థుడు అని చెప్పగలిగిన విశ్వాసం మాలో ఉంటే మేము కూడా ప్రభా మా సమస్యలలో ఉన్న నిన్ను గుర్తించి మహిమపరచగలము నా యేసయ్య. నీకే స్తోత్రములు, వందనాలు. ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి హస్తాలకు మీ హస్తాలను తోడుగా ఉంచి చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఇచ్చి సంపూర్ణ విజయమును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా నీకు వందనాలు. దైవజనులను, సేవకులను అయ్యా ఇదిగో ప్రభా నైనా నీకు స్తోత్రం. సువార్థికులను జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న పరిచర్య విషయంలో, సంఘ విషయంలో మీరు సహాయం చేసి ఆశీర్వదించే అభివృద్ధిలోనికి నడిపించండి దేవా. మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహం కాని వారి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా వివాహ జీవితాన్ని దయచేయండి నా యేసయ్య. ప్రభా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులను ఆశీర్వాదముగా మార్చండి నా యేసయ్య. అప్పుల భారమును కొట్టివేసి ప్రభా సకల సమృద్ధిని మీరు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ కృపల ప్రభా ఈరోజు ఎవరైతే అయ్యా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ యొక్క ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజులాడండి. ఈ వాక్యము ద్వారా ఈరోజు నేను ఆదరించబడ్డానని కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా తెలియని వారు ఆశీర్వదించబడాలి అనుకున్న మీ స్నేహితులైనా, కుటుంబీకులైనా, మీ ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా కూడా ఈ వాక్యాన్ని షేర్ చేసి మీ వంతుగా కూడా దేవుడి నామాన్ని మహిమపరచమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రైజులాడండి. సృష్టిగా చేసి నీ పాత్ర